హాయ్ అండి. మనం ఇప్పుడు ఐక్యూ ఆప్షన్లో ఉన్నాము. కొన్ని ట్రేడ్స్ అయితే తీసుకుందాం ఇక్కడ నుంచి. ఓకే, ఇక్కడ నుంచి బయింగ్ అయితే ట్రేడ్ తీసుకుందాం. ఇది కన్ఫామ్ విన్. ఇది అట్లీస్ట్ అది రెడ్ క్యాండిల్ అయినా సరే అట్లీస్ట్ ఈ లెవెల్ కింద పైన క్లోజ్ అవుతుంది. వీడియోస్ చేసి చాలా రోజులు అవుతుందండి. చాలా రోజులు కాదు, ఒక 2 months అవుతుంది ఆల్మోస్ట్. చిన్న పర్సనల్ వర్క్ ఉండి చేయడం కుదరలేదు. వీడియోసే కాదు, నేను పర్సనల్గా ట్రేడింగ్ కూడా చేయడం కుదరలేదు. ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయండి. ఓకే అండి, ట్రేడ్ అయితే విన్ అయ్యాము. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మార్కెట్ చూసుకుంటే ఇక్కడ నుంచి ఆ ట్రెండ్కి కన్వర్ట్ అయ్యింది. ఇక్కడ ఆల్రెడీ హై కూడా క్రియేట్ చేసింది, కానీ హై క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ హై ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా. మార్కెట్ ఇక్కడ వరకైనా వెళ్ళాలి, లేకపోతే దానికి ప్రీవియస్ ఇక్కడ ఉంది, ఇక్కడికైనా వెళ్ళాలి. కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళకుండా మార్కెట్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ బయస్ ట్రై చేశారు చూడండి. ఇక్కడ ఇక్కడ వీక్ బయస్ అయితే కనిపించారు ఇక్కడ. కానీ ఇక్కడ మనకి ఏం అర్థమైందంటే బయస్ ఈ లెవెల్ దగ్గర ప్రీవియస్గా చూసుకుంటే బయస్ స్ట్రాంగ్ ఉన్నారు, కానీ ప్రెజెంట్ ఇక్కడ బయస్ దగ్గర అంత స్ట్రెంత్ లేదు. సో ఏంటంటే నెక్స్ట్ స్ట్రాంగ్ ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ ఎక్కడ ఉంది, స్ట్రాంగ్ లెవెల్ ఇక్కడ ఉంది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అయినా బయస్ రావాలి కదా, కానీ రాలేదు. సో ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఇంటెన్షన్ ఏంటి? ఇది లోయెస్ట్ పాయింట్ వరకు వెళ్ళి అక్కడి నుంచి బయస్ రావడానికి ట్రై చేస్తారనమాట. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో లోయెస్ట్ పాయింట్ ఏది? ఇది కదా, లోయెస్ట్ పాయింట్ ఇది కదా. సో మార్కెట్ ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ట్రెండ్ డౌన్ ట్రెండ్ అవని, మరి బయస్ ట్రెండ్ అవని, ఏదైనా సరే, కానీ ఇక్కడి నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా రెస్పెక్ట్ జరుగుతుంది. సో అందుకే ఇక్కడ నుంచి నేను బయింగ్కి ట్రేడ్ తీసుకున్నాను అనమాట. చూడండి, ఇక్కడ మళ్ళీ బయస్ ట్రై చేస్తారు, మళ్ళీ ఫెయిల్ అయ్యారు. ఇక్కడ నుంచి మనం బయింగ్కి ట్రేడ్ తీసుకోకూడదు. చూడండి, ఈ లోయెస్ట్ లెవెల్ దగ్గర బయస్ రెస్పెక్ట్ జరిగింది, బయస్ కూడా ట్రై చేశారు, కానీ ఇక్కడ ఫెయిల్ అయ్యారు. నెక్స్ట్ చూడండి, మళ్ళీ సెల్లర్స్ వస్తున్నారు. అంటే ఇక్కడ నుంచి ఏంటి? ఇక్కడ నుంచి మన ట్రెండ్ చేంజ్ అవుతుంది అనమాట. బయస్ లెవెల్ కాస్త బయస్ ట్రెండ్ కాస్త ఇప్పుడేమో సెల్లింగ్ కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ టైం పడుతుంది, ఇంకా చూద్దాము. నెక్స్ట్ అక్కడైనా ఓకే అండి. అందుకండి ఇక్కడ నుంచి బయింగ్ ట్రేడ్ తీసుకుందాం. అరే, పైనకి వెళ్ళి టచ్ అయింది. ఇంకో దాంట్లో కూడా చూద్దాము. ఓకే, ఇక్కడ నుంచి సెల్లింగ్కి వెళ్ళిపోవచ్చు. ఈ ట్రేడ్ అయితే వినండి, కన్ఫామ్ విన్ను. ఇదైతే కొంచెం డౌట్ ఉండే, ఎందుకంటే లాస్ట్ అయితే కానీ నేను కంగారు పడి ట్రేడ్ తీసుకున్నాను. చూద్దాము మరి. ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ లెవెల్ రాజేష్ చూపిస్తాను చూడండి. ప్రీవియస్గా చెప్పుకున్న కండిషన్ ఇక్కడ కూడా ఇదేంటంటే, ఓకే అండి, 2 ట్రేడ్స్ కూడా విన్ అయ్యాము. ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మార్కెట్ వచ్చి మనకి హైయెస్ట్ పాయింట్ ఇది కదా, అంటే ఎక్స్ట్రీమ్ సెల్లర్స్ లెవెల్ ఇక్కడ ఉంది లెవెల్. మార్కెట్ ఇక్కడ చూడండి, డౌన్ ట్రెండ్ ఆల్రెడీ ఇక్కడ లో క్రియేట్ చేసిన తర్వాత సెల్లర్స్ ఎక్కడి నుంచి అయినా ట్రై చేయాలి కదా, కానీ ట్రై చేస్తారు, ఫెయిల్ అయ్యారు. నెక్స్ట్ మళ్ళీ బయస్ మూమెంట్ వచ్చింది. మూమెంట్ ఎక్కడ వరకు ఉంటుంది? ఈ ఎక్స్ట్రీమ్ పాయింట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి సెల్లర్స్ ఎంటర్ అవుతారు. చూడండి, ఇందాక చెప్పిన పాయింటే ఇక్కడ ఇదే వర్క్ అవుతుంది చూడండి. ప్రజెంట్ ఇక్కడ ఇదే పాయింట్ దగ్గర నుంచి సెల్లర్స్ వస్తున్నారు, చూసారా? ఎక్స్ట్రీమ్ పాయింట్కి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ నేను విక్ కూడా డ్రా చేశాను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు విక్ కూడా డ్రా చేశాను కదా. చూడండి, ఎక్స్ట్రీమ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి సెల్లర్స్ ఎంటర్ అవుతున్నారు. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇక్కడ నేను ఏదైతే చెప్పాను ఇక్కడ నుంచి ట్రెండ్ చేంజ్ అవుతుంది అనేసి, అదే జరిగింది ఇక్కడ. ఇది ఎక్స్ట్రీమ్ లో పాయింట్ కదా, అంటే లాస్ట్ ఈ ట్రెండ్ మార్కెట్లో ఉన్న లోయెస్ట్ పాయింట్ ఇది కదా. మార్కెట్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఏమో బయస్ వీక్ కనిపించారు. సో ఇక్కడ నుంచి సెల్లర్స్ ఎంటర్ అయ్యారు. అంటే ఏంటి? ఇక్కడ బ్రేక్అవుట్ జరిగిన తర్వాత ఇదే లెవెల్ దగ్గరికి 30 seconds వచ్చింది కదా మార్కెట్.
అక్కడి నుంచి నేను ట్రేడ్ తీసుకున్నాను, ఆ ట్రేడ్ విన్ అయింది మంది. చూడండి ఇక్కడ మళ్ళీ బయర్స్ ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఇదే లెవెల్ దగ్గరికి బయర్స్ వస్తే నేను ట్రేడ్ తీసుకుంటా, కానీ ఇప్పుడు మనకి నమ్మకం లేదు. ఇప్పుడు తీసుకున్న 50-50 ఛాన్స్ అనమాట. ఇప్పుడు ఇదే లెవెల్ దగ్గరికి 30 సెకండ్స్లో కూర్చుంటే కన్ఫర్మ్ బయింగ్కి ట్రేడ్ తీసుకునేవాడిని నేను, కానీ రాలేదు. మనం ఇప్పుడు రిస్క్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి రిస్క్ తీసుకోలేదు. చూడండి ఇక్కడ కూడా ఈజీగా ట్రేడ్ తీసుకోవచ్చు. ఒకటి ఇది కొంచెం మార్టింగల్ యూజ్ చేసుకొని బయింగ్కి ట్రేడ్ తీసుకుంటే కన్ఫామ్ ఇక్కడ నుంచి బయర్స్ ట్రెండ్ ఉంటుంది, బయింగ్కి ట్రేడ్ విన్ అయ్యేది. ఇది ఎవరన్నా కూడా ఇది ఒక స్ట్రాటజీలో కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఏంటంటే స్ట్రాటజీ, ఇంత స్ట్రాంగ్ మూమెంటం వచ్చింది, బయర్స్ మూమెంటం. నెక్స్ట్ ఒక ఆపోజిట్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఈ మూమెంటం ప్రెజర్ ఉంటుంది అనమాట. ఈ ప్రెజర్ వల్ల అట్లీస్ట్ ఒక క్యాండిల్ అయినా వస్తుంది ఇక్కడ నుంచి, రిజెక్షన్ క్యాండిల్, అట్లీస్ట్ డోజ్ అయినా ఫామ్ అవుతుంది. అందుకు ఏంటంటే మనం మార్టింగల్ యూజ్ చేసుకొని ట్రేడ్ తీసుకుంటే కన్ఫామ్ ఉంటుంది, 90% యాక్యురసీ ఉంటుంది ఆల్మోస్ట్ ఈ స్ట్రాటజీకి. ఓకే అండి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి బయింగ్కి ట్రేడ్ తీసుకున్నాను. చూద్దాము, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బయర్స్లో ఇక్కడ వీక్నెస్ కనిపించింది, కానీ ఏంటంటే ఇక్కడ ఇంకా గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ ఫిల్ చేయాలి బయర్స్. అందుకు నేను ట్రేడ్ తీసుకున్నాను. ఓకే అండి, ఈ ట్రేడ్ కూడా విన్ అయ్యాము. ఇది సింపుల్ అండి, చెప్పాను కదా. ఇక్కడ గ్యాప్ ఏదైతే ఉందో, 1 సెకండ్, ఇక్కడ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ ఫిల్ చేయాలన్నమాట. సో అందుకు ఇక్కడ నుంచి నేను ట్రేడ్ తీసుకున్నాను, ఇది విన్ అయింది. ఓకే అండి, ఇక్కడ నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి. మన స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు, అన్న వీడియోస్ చేయట్లేదు ఏంటంటే, నాకు కొంచెం పర్సనల్ వర్క్ ఉంది, వాళ్ళకి తెలుసు. మీకు ఎవరికైనా మన కోర్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఐడి ఇస్తాను, మీరు నాకు కాంటాక్ట్ అయితే మన కోర్స్ డీటెయిల్స్ షేర్ చేస్తాను.